కసుమూరు మస్తాన్ స్వామి చరిత్ర పార్ట్ 2. గొల్లయజమాని ఇంట్లో ఉండవలసిన గొర్రె పిల్లలు ఇంట్లో లేవు. గొర్రె పిల్లల్ని మేపడానికి వెళ్లవలసిన భార్య ఇంట్లోనే ఉంది. దానితో భయపడిన భర్త ఇంట్లో ఉండవలసిన గొర్రె పిల్లలు లేవు, ఏమయ్యాయి అని తన భార్యని ప్రశ్నించగా జరిగిందంతా చెప్పింది తన భార్య. అప్పటికి కోపానికి గురైన తన భర్త, అయ్యో పిచ్చిదానా, అతని మాటలు నమ్మి ఎలా గొర్రెలను బయటకు పంపించావు, అతను గొర్రె పిల్లలను దొంగలిస్తే ఏం చేస్తావు అని పరిగెత్తుకుంటూ గొర్రెలను వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ గొల్ల యజమాని. వెతుక్కుంటూ కొండ మీదకు చేరుకున్నాడు. అక్కడ తన గొర్రె పిల్లలు కనిపించాయి ఆ గొల్ల యజమానికి. ఆ గొర్రె పిల్లలు మేస్తూ ఉంటే మస్తాన్ బాబా ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. కాసేపు మస్తాన్ బాబాని గమనిస్తూ ఆ గొల్ల యజమాని చెట్టు పక్కన దాంకొని గమనిస్తూ ఉన్నాడు, ఎలాంటి వాడు ఏంది అని. అంతలోపు అది మొత్తం అడవి ప్రాంతం అవడంతో ఆ గొర్రెలు మేస్తున్న స్థలంలోకి ఒక పెద్ద పులి వచ్చింది. ఆ గొర్రె పిల్లలను చంపి తినేసింది. అదంతా చెట్టు పక్క నుంచి గమనిస్తున్న గొల్ల యజమాని చూసి భయపడి మస్తాన్ బాబా మీద మరింత పగ పెంచుకున్నాడు. అప్పుడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన మస్తాన్ బాబా చనిపోయిన గొర్రె పిల్లలను చూసి పట్టుకోగా అవి కాస్త రెండుగా మారిపోయాయి. అదంతా చెట్టు పక్క నుంచి చూస్తున్న గొల్ల యజమాని ఆశ్చర్యపోయి మస్తాన్ బాబాని ఎంత అపార్థం చేసుకున్నానో అర్థం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్లి, ఓ మహాప్రభు నన్ను క్షమించు అని వేడుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్